నమస్కారం. అధికారం డిబేట్కు స్వాగతం. ఈ వారం డిబేట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమం గురించి మనం చర్చించుకుందాం. మనతో పాటు ఈ చర్చలో పాల్గొనడానికి మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖంగా ఆయన ప్రముఖ కార్మిక నాయకుడుగా ఉన్నారు. వారు పేరు రాధయ్య గారని చాలా ఫేమస్గా పిలువబడతారు. మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది వారికి. అనేక కార్మిక నాయకత్వం ఏవైతే ఉన్నాయో ప్రొటెస్టులకి నాయకత్వం వహించారు. ఆయన బీసీ ఉద్యమంలో కూడా చురుగ్గా 1994లో పాల్గొనడం జరిగింది. వారితో పాటు ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్న డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు కూడా మనతో పాటు పాల్గొంటున్నారు. మనందరికి కూడా తెలుసు, అనేక కార్యక్రమాల్లో బీసీ ఉద్యమాల్లో చాలా చురుగ్గా అటు ఇంటెలెక్చువల్గా ఇటు రోడ్ల మీద కూడా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. అనేక చర్చా కార్యక్రమాల్లో, సెమినార్లు, ప్రొటెస్ట్లలో కూడా ఆయన పాల్గొని బీసీ ఉద్యమాన్ని 2 రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేయడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. వారు కూడా ఫార్మర్ మాజీ డీజీపీగా పనిచేసిన అనుభవం కూడా పూర్ణచంద్రరావు గారికి ఉంది. మనం పోతే ఇంకా బీసీ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్లో బీసీ ఉద్యమం గురించి తీసుకున్నట్లయితే అక్కడ బీసీ ఉద్యమం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంతో పోలిస్తే బీసీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో అంత ఉధృతంగా జరగట్లేదు అన్న చర్చని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. గ్రామ స్థాయి వరకు పోయిన తెలంగాణ బీసీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అక్కడ ఒక బీసీ ఉద్యమాన్ని పూర్ణచంద్రరావు గారు లాంటి వాళ్ళు, బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు లాంటి వాళ్ళు ఆ ఉద్యమాన్ని తీసుకున్నారు. కానీ అంత ఉవ్వెత్తున ఉద్యమం అక్కడ జరగట్లేదు అనేసి కూడా ఒక విమర్శ ఉంది. ఆ విమర్శతో మనం ఈ డిబేట్ని స్టార్ట్ చేసుకుందాం. సార్ రాధయ్య గారు, మీరు అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, అనుభవం ఉంది, కార్మిక నాయకుడిగా పనిచేశారు, బీసీ ఉద్యమాల్లో చేశారు. 1994లో మీరు నెల్లూరులో బీసీ ఉద్యమాన్ని చేపట్టారు. కానీ ఆ తర్వాత ఆ ఉద్యమం అంత ఉధృతంగా జరగలేదు. దానికి కారణాలు ఏమంటారు? ప్రస్తుతం బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఏం చేయాలనుకుంటున్నారు? 94లో జరిపినటువంటి బీసీ మహాసభ, బలహీన వర్గాల మహాసభ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరినీ కలిపి ఒక్కొక్క ఆర్గనైజేషన్ నుంచి కొంత బ్యాచ్ని తీసుకొని మేమందరం కలిసి గ్రామాలు తిరిగి ప్రతి గ్రామంలో అందరినీ కూడా చైతన్యవంతులు చేసి ఒక బ్రహ్మాండమైన ర్యాలీ కండక్ట్ చేసి మొత్తం మీటింగ్ చేయడం జరిగిందండి. దానికి ఆ సమావేశం మహాసభ జరిగిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అగ్రవర్ణాలన్నీ కూడా ఏకమైపోయి, వాళ్ళ వర్గాలు గ్రూపులు అన్ని మర్చిపోయి ఏకమైపోయి మా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి లొంగుబాటు అయ్యే వాళ్ళని అంతా లొంగ తీసుకొని దీన్ని ఫిజిలౌట్ చేసి, ఇబ్బంది పెట్టి ఫిజిలౌట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అటువంటి ఉద్యమం, అటువంటి సదస్సు ఇంతవరకు మళ్ళీ మాకు నెల్లూరు జిల్లాలో రాలేదు. రావడానికి కూడా ఎవరు సరిగా కృషి చేయలేదు. ఇప్పుడు ప్రజెంట్ నవే డేస్ ఇప్పుడు ఏమవుతుందంటే, మామూలుగా బీసీల్లో కానివ్వండి, బలహీన వర్గాలు అన్నికి ఇప్పుడు జరిగేది బీసీల్లో ఒక నాయకుడు కాదు, అనేక మంది నాయకులు తయారవుతున్నారు. ఎవరికి నాయకత్వం కావాలంటే వాళ్ళు ఒక వర్గం పెడుతున్నారు. అదే ఇప్పుడు ఈరోజు అగ్రవర్ణాలకి అదృష్టంగా మారింది. దాన్ని ఇప్పుడు వాస్తవంగా నాబోటోళ్ళు కూడా, నేను కూడా చాలా విరక్తితో సైలెంట్గా ఉందామని నిర్ణయించుకొని ఉన్నాను. కానీ పూర్ణచంద్రరావు గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత, వారిని చూసిన తర్వాత వారికి చేదోడు వాదోడుగా సపోర్ట్ ఇవ్వడం, వారికి చేదోడు వాదోడుగా నిలబడడం నా ధర్మం అనుకొని మనిషిగా, ఒక బీసీ లీడర్గా బాధ్యత వహించి ధర్మం అనుకొని ప్రొసీడ్ అవుతూ ఉండడమే. కానీ లేకుంటే ఈ రోజున్న వాతావరణం మాత్రం చాలా కలుషితంగా ఉంది. ఒకరి మాట ఒకరు వినే పరిస్థితిలో లేరు. ఎవరికి వాళ్ళు ఒకటి నాయకత్వాన్ని ఆమోదించే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ముందు మనం పూర్ణచంద్రరావు గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఒక నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేసి టాప్ లో క్యాడర్ లో ఉన్నటువంటి నాయకుల్ని ఫస్ట్ కన్విన్స్ చేసి ఒక గ్రూప్ మీద కానీ తీసుకురాగలిగితే అనతి కాలంలోనే
ఈ బలహీన వర్గాల ఉద్యమం ఉమ్, పెరిగిపోతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. నా వంతు పూర్ణ చంద్రబాబు గారితో ఫాలో అవుతూ ఆయనతో కలిసి పనిచేయడానికి కృషి చేయడానికి నాకు ఆశ ఉన్నది. ఖచ్చితంగా నేను ఆ దిశలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా. ఓకే సార్, ఓకే ఓకే సార్. మీరు ఇంత రాజకీయ అనుభవం ఉన్నది, కార్మిక సంఘాల్లో కూడా పనిచేసిన అనుభవం ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, బీసీ యువతకు ముఖ్యంగా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా కూడా బీసీలలో యువతలో ఒక ఆలోచన ఏంటంటే మన ఉనికిని మనం చాటుకోవాలి, మనం స్వతంత్రంగా స్వయంగా డెవలప్ కావాలి. రైట్. ఎవరో ఒక నాయకుడిని నమ్మి ఆయన వెనక తోకలాగా తిరిగితే ఆయన ఏదో బిచ్చ వేసినట్టు మనకు ఒక పదవి ఇప్పిస్తాడు, కౌన్సిలర్ చేస్తాడు, సర్పంచ్ చేస్తాడు అనుకొని పెడితే నీ జాతిని నాశనం చేసిన వాడు అవుతావు, రైట్, వాళ్ళకి తాకట్టు పెట్టిన వాడు అవుతావు. రాధయ్య గారు ఉన్నప్పుడే చెప్పాల్సిన అంశం, నేను ఆయన 1994లో బ్రహ్మాండంగా బలహీన వర్గాల ఉద్యమాన్ని ఆయన నిర్మించాడు. ఆయనతో పాటు ఆ రోజున గౌతులచ్చన్న గారు కానీ శివశంకర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయటం జరిగింది. అయితే మనకి గ్రూపులు, మా బీసీ కులాల్లో ఎలా అయితే గ్రూపులు ఉన్నాయో ఆ రోజు రెడ్లలో కూడా గ్రూపులు ఉన్నాయి. కాంగ్రెస్, నెల్లూరు కాంగ్రెస్లో అటు మాగుంట సుబ్బరామిరెడ్డి వర్గం, ఇటు ఆనం వర్గం, ఇంకో పక్క ఈ జనార్దన్ రెడ్డి వర్గం, 3 వర్గాలు ఉన్నాయి. ఈ 3 వర్గాలు వాళ్ళు కొట్లాడుకుంటూ మిగిలిన వర్గాలని పైకి రాకుండా చేస్తారు. అదొక అద్భుతమైనటువంటి రాజకీయం నిర్వహిస్తూ ఉంటారు. ఇది మొత్తం చాలా జిల్లాల్లో జరిగే వాతావరణం ఇది. ఈ రాజకీయం ఎక్కడ చూసినా రెడ్డి మీద రెడ్డే పోటీ చేస్తూ ఉంటాడు కాబట్టి ఏదో ఒక రెడ్డి గెలుస్తూ ఉంటాడు. అందువలన ఎప్పుడైతే రాధయ్య గారు మిగిలిన నాయకులందరూ కూడా మరి ఉవ్వెత్తున ఈ బలహీన వర్గాల ఉద్యమాన్ని, రాజ్యాధికార ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ఈ ఒకానొక సమయంలో ఆ 1994లోనే బాగా ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు రాత్రికి రాత్రి ఈ రెడ్లో ఉన్న 3 గ్రూపులు కలిసిపోతాయి, మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని ఈ ఉద్యమాన్ని ఎట్లా మనం దెబ్బతీయాలా అని చెప్పి బీసీ నాయకుల్లో ఒక నాయకుడి దగ్గరికి పోతాడు. నువ్వెందుకు వాళ్ళతో కలుస్తున్నావు, నీకు మంచి అసెంబ్లీ స్థానం నీకు ఖరారైంది కదా మన పార్టీ తరఫున, నెక్స్ట్ టైం నువ్వే కదా ఎమ్మెల్యేవి, ఎందుకు చేస్తున్నావు అని ఆశ చూపించి అతన్ని దారిలోకి తెచ్చుకుంటారు. అతన్ని దారిలో తెచ్చుకుని మళ్ళీ 3 గ్రూపులు కలిపి అతనితో పాటు ఆ రోజు రాత్రల్లా చర్చించి తర్వాత ఈ పత్రికా ప్రకటనలు కూడా ఇప్పిస్తారు. ఏమంటే పలానా వర్గం వల్లనే ఈ మా సభ సక్సెస్ అయింది, బీసీ సభ సక్సెస్ అయిందని చెప్తారు. అది చూసి రెండో రోజున మరి వేరే రెడ్లలో రెండో గ్రూప్ వెళ్ళి ఇంకొక బీసీ నాయకుడిని పట్టుకుని అతను కూడా దారిలో తెచ్చుకుని ఇట్లా ఒక్కొక్కళ్ళని ఈ బీసీ శిబిరాలని కకావికలు చేసి ఈ రెడ్లందరూ కలిపి ఆ ఉద్యమాన్ని ఫిజిలౌట్ చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ పట్టుని, రాజకీయ పట్టుని తిరిగి సాధించుకుంటారు. యథావిధిగా అది బేతాళుడు కథ ఉంది కదా మనకి, చెప్తాడు విక్రమాదిత్యుడు, ఎప్పట్లాగానే బేతాళుడు చెట్టెక్కాడు, శవం మీద భుజాన్ని వేసుకుని విక్రమార్కుడు నడవసాగాడు అన్నట్టుగా ఈ బేతాళ కథలాగా ఈ బీసీ ఉద్యమం అలా చల్లారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాధయ్య గారు లాంటి అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు, వారి నాయకత్వం బీసీ యువతకు అవసరం. ఎందుకంటే సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఈ ఉద్యమాన్ని ఆయన నడిపాడు. అప్పుడు నడిపినటువంటి గౌతులచ్చన్న గారు కానీ, శివశంకర్ గారు కానీ ఎవరు లేరు ఇప్పుడు మన మధ్య ఉన్న నాయకుడు, చాలా సీనియర్ నాయకుడు. నాకు కూడా వ్యక్తిగతంగా పరిచయం ఉంది. నేను ఆర్టీసీలో ఎండీగా పనిచేసినప్పుడు ఆయన బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు రాధయ్య గారు. ఆయన బీసీ వర్గానికి చెందిన ఆయనకి ఇప్పుడు ఈ బీసీ వర్గాలకి సేవ చేయాలా, బలహీన వర్గాలకు సేవ చేయాలా, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కలుపుకుని ముందుకెళ్లాలా అనే ఉద్దేశం తప్పితే ఇంకోటి లేదు ఆయనకి పదవికాంక్ష లేదు, ఏం లేదు. కాబట్టి అలాంటి మరి రాధయ్య గారి నాయకత్వం కూడా అవసరం అవుతుంది బీసీలకి. ఆయన నాయకత్వ స్ఫూర్తితో బీసీలు ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతున్నా. మరి ఈ కార్యక్రమంలో రాధయ్య గారు పార్టిసిపేట్ చేసినందుకు నిజంగా మనం వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ధన్యవాదాలు సార్. పూర్ణచంద్రరావు గారు,
ఇందాక సార్ని కూడా అడిగాము ఇదే ప్రశ్న. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చూసినట్లయితే ఉద్యమాలు, ముఖ్యంగా యువత ఉద్యమాలు చూసినట్లయితే ఇక్కడ యువత ఏమో చాలా ఉద్యమాలు నడిపారు. అది రోహిత్ వేముల ఉద్యమం కానివచ్చు, లేకపోతే ఫీ రిలేటెడ్ ఉద్యమాలు, ఫీ రీయింబర్స్మెంట్ రిలేటెడ్ ఉద్యమాలు కానీ, బీసీ ఉద్యమాల్లో యువత చాలా చురుగ్గా ఉన్నారు. అలాగే లెఫ్ట్ పార్టీలు సంబంధిత విద్యార్థి సంఘాలు, రైట్ పార్టీ సంబంధించిన అన్ని వర్గాల విద్యార్థి నాయకులు చాలా యాక్టివ్గా ఉంటే, అక్కడేమో మనకు సినిమా రిలీజ్ అప్పుడే యూత్ కనబడుతున్నారు. సినిమా రిలీజ్ అవగానే అక్కడ వెళ్ళి కట్అవుట్లు కట్టి దగ్గర నుంచి, పాలాభిషేకాల దగ్గర నుంచి, ఊళ్ళో ఒక ర్యాలీల దగ్గర నుంచి ఈ కల్చర్ అన్నది, ఈ డిఫరెన్స్ యూత్లో కనబడుతుంది సార్. మీరు దీని మీద అంటే 2 రాష్ట్రాలు తిరుగుతున్నారు కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో ఉద్యమాల గురించి మాట్లాడుతూ యువతకు సంబంధించిన ఉద్యమం గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక బేసిక్ కల్చర్ ఉంది. మన ఫోక్ కల్చర్ కానీ, ఒక సాంప్రదాయాలు కానీ ఏవైతే ఉన్నాయో, ఈ బతుకమ్మ లాంటి ఫెస్టివల్స్ కానీ, జాతరలు కానీ, ఆ ఊళ్ళల్లో ఒక రకమైన కల్చర్ 2 రాష్ట్రాల్లోనూ ఉంది, అటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇక్కడ బ్రిటిష్లు రాజ్యం ఏలారు. రైట్. బ్రిటిష్ ప్రభుత్వాలు, బ్రిటిష్ కలెక్టర్ల ఆధ్వర్యంలో, ఎస్పీల ఆధ్వర్యంలో అక్కడ పాలన నడిచింది. సో 1930 తర్వాత మరి ప్రొవిన్షియల్ అసెంబ్లీలు ఏర్పడినప్పటికీ ప్రొవిన్షియల్గా అప్పటి ప్రైమ్ మినిస్టర్ అంటారు, మెడ్రాస్ ప్రైమ్ మినిస్టర్లు కానీ, గవర్నర్ల పాలన సాగినప్పటికీ అక్కడ పాలన అంతా కూడా ఒక బ్రిటిష్ ఆధ్వర్యంలో పాలన సాగింది. కాబట్టి జనాల్లో ఎట్లా ఉన్నదంటే, వాళ్ళు లిటరేట్స్ అయ్యారు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది, క్రిస్టియానిటీ వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం కూడా పెరిగింది. ఎందుకంటే బ్రిటిష్ హయాంలో మరి అక్కడ ఉన్న బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఎక్కువగా కూడా బ్రిటిష్ వల్ల లాభాలు పొందారు. మీరు చూసుకున్నట్టయితే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మరి 1920లోనే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు వచ్చినాయి. బ్రాహ్మణేతరులకు 89% రిజర్వేషన్లు ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క పట్టుని తగ్గించడం కోసం. ఎందుకంటే మిగిలిన వర్గాలు అణగారిపోతున్నాయి కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అది గమనించి బ్రాహ్మణుల యొక్క వాళ్ళ యొక్క తాకిడిని కట్టడి చేయటం కోసం చేశారు. అదే తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి నిజాం ఇక్కడ రాజ్యం వెళ్ళాడు. ముస్లిం కల్చర్ వచ్చినప్పటికీ ఇక్కడ గ్రామీణ వాతావరణంలో బ్రాహ్మణికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ. ఎందుకంటే ముస్లిమ్స్ రాజ్యం వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న బ్రాహ్మిన్స్ కూడా దాదాపుగా మరి వాళ్ళ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ ఓరియంటెడ్గానే పోయారు, కానీ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ఇక్కడ చేసుకోవటానికి అవకాశాలు దొరకల. అక్కన్నా మాదన్ లాంటి మంత్రులు ఉండుండొచ్చు, లేకపోతే రామ్దాసు లాంటి వాడు మరి భద్రాచలం టెంపుల్ కట్టి ఉండొచ్చు. అవన్నీ ఏంటంటే రేర్ సిచ్యువేషన్స్. దానికి కూడా ఆ రోజునున్న ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అందువలన నిజాం పాలనలో మొత్తం వ్యవస్థ అంతా సాగింది, విద్య అంతా వ్యాప్తి కాలేదు. కాబట్టి ఇక్కడ లోకల్ కల్చర్ ఇంటాక్ట్గా ఉంది. ఈ లోకల్ కల్చర్ ఇంటాక్ట్గా ఉండటం వలన ఈరోజు కూడా మనం చూస్తాం చక్కని తెలుగు పదాలు మనకి తెలంగాణలోనే కనపడతాయి. ఆంధ్రప్రదేశ్లో కనపడే పదాలు ఎక్కువగా సాంస్క్రిటైజ్డ్ తెలుగు ఉంటుంది. ఇక్కడ అసలు సిసలైన తెలుగు పదాలు మనం ఇంకా ఇక్కడ వాడుతూ ఉంటాం. అందుకని ఇక్కడ కల్చర్ ఇంకా దెబ్బతినలే. గ్రామీణ వాతావరణంలో ఆ బతుకమ్మ పండగలు ఉండటం కానీ, బోనాలు ఉండటం కానీ, ఇవన్నీ కూడా మరి సాంస్క్రిటైజ్ కాల. సో పక్కా తెలుగు కల్చర్ ఉండటం వలన ఇక్కడ ఏమైందంటే ఈ నిజాం తరపు ఒత్తిడి కూడా ఇక్కడ ఎక్కువ ఉంది. అక్కడ ఏంటంటే అక్కడ ఏదో డెమోక్రటిక్ పాలన సాగిస్తున్నట్టుగా కనపడింది. కాబట్టి అక్కడ ఎక్కువగా ఎవరికి వాడు చదువుకోవటం, మరి ఇరిగేషన్ ప్రాజెక్టులు రావటం, ఏ డబ్బు సంపాదించుకోవటం, మరి ఆ రకంగా అక్కడ సాగిపోయింది. ఇక్కడ ఏమైపోయిందంటే ఒక అణిచివేత ఉంది. కాబట్టి ఈ అణిచివేతని తట్టుకోవటానికి మీకు తెలంగాణ రైతాంగ పోరాటం వచ్చింది. దాని ద్వారా దాన్ని అణచటం కోసం రజాకారుల ఉద్యమం వచ్చింది. కమ్యూనిస్టులు ఇక్కడ తెలంగాణ రైతాంగ పోరాటం కానీ, కాంగ్రెస్ వాళ్ళు కూడా జరపటం జరిగింది. ఈ జరగటం ద్వారా ఏమైందంటే అక్కడేమో టోటల్గా కాంగ్రెస్ పూర్తి ఇంపాక్ట్తో ఆంధ్రప్రదేశ్లో నడిచింది. ఇదేంటంటే ఇది ఇక్కడున్న కాంగ్రెస్ కమిటీ ఆల్మోస్ట్ అనుబంధ కాంగ్రెస్ కమిటీ లాగా ఉంది, కానీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ అంత విస్తృతంగా ఉన్న కమిటీ కాదు. ఇక్కడ రకరకాల గ్రూప్స్ ఉండి నడిచినాయి. నిజాముని ఎదుర్కోవటంలో ఎక్కువ అంటే ఇక్కడ వాళ్ళకి
ఫైట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది తెలంగాణలో. కాబట్టి ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంది కాబట్టి క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు కాబట్టి ఈ రోజున ఇప్పటికి కూడా తెలంగాణలో ఆ రకమైనటువంటి విప్లవ భావాలు ఉన్నాయి, ప్రశ్నించే గుణం ఉంది. సో అందువల్ల తెలంగాణ ఈ రోజున అందుకనే బీసీ ఉద్యమం కూడా బ్రహ్మాండంగా సాగింది. ఇక్కడ బీసీ సంఘాలు, రకరకాల సంఘాలు, అక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయో అక్కడ ఇంకెక్కువ సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నా ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి అఫిలియేటెడ్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మరి ఐక్యవేదిక ద్వారా రకరకాలుగా ఈ రోజున బీసీ మూమెంట్ని బ్రహ్మాండంగా ఇక్కడ తెలంగాణ బీసీలు తీసుకెళ్లారు. అటు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తీన్మార్ మల్లన కావచ్చు, మరి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు కావచ్చు, మరి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ మన సెంట్రల్ యూనివర్సిటీ ప్రముఖమైన పాత్ర వహిస్తున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మీరు కావచ్చు, కిరణ్ కుమార్ కావచ్చు, లేకపోతే శివ ముదిరాజ్ కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు ఈ రోజున సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా కూడా చేస్తున్నారు తెలంగాణలో. ఆ స్ఫూర్తితో ఇక్కడ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ స్ఫూర్తిగా ఇక్కడ ఉద్యమాలు నడుస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల గడ్డ. ఎందుకంటే అప్పటి నుంచి ఎప్పుడైతే ఈ నిజాం కాలం నుంచే అక్కడ విప్లవ భావాలు ఉన్నాయి కాబట్టి కొనసాగినాయి కాబట్టి ఈ రోజున తెలంగాణ పల్లెల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనకు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. సర్పంచ్ ఎలక్షన్లో ఇప్పుడు మైనారిటీ కులాలు ఏవైతే ఉన్నాయో, ఒక రెడ్డి కులం మైనారిటీ కులం అయినప్పుడు ఆ గ్రామంలో వాళ్ళు నామినేషన్లు వేసి కూడా కొంతమంది విత్డ్రా చేసుకుని అక్కడ బీసీల మీద బీసీలే అంటే జనరల్ సీట్లలో కూడా ఎక్కువ మంది బీసీలు సర్పంచ్లు అయ్యేటువంటి పరిస్థితి చైతన్యం ఈ రోజున వచ్చింది. అంటే ఇంతవరకు ఎప్పుడైనా సరే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు, రాజకీయంగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం చేస్తాయి ఈ పార్టీలు? మతాల పేరిట విడదీస్తాయి. హిందూ ముస్లిం అని కానీ ఇంకోటి కానీ ప్రాంతాల వారీగా విడదీస్తాయి. అయితే ఈ ప్రాంతాల వారీగా విడదీసినప్పుడు ఒక గ్రామం అంతా కలిపి ఒక ప్రాంతం కాబట్టి 2 గ్రూపులు అక్కడ తేలవు. అలాగే దాదాపుగా మతస్థులు అందరూ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొన్ని గ్రామాల్లో మరి వేరే మతస్థులు మైనారిటీలు 4-5 తప్పితే ఎక్కువ ఉండరు కాబట్టి అక్కడ కూడా పెద్ద ఉద్యమం ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న మైనారిటీ మతస్థులు మెజారిటీ మతస్థులతో కలిసిపోయి ఉంటారు. కానీ ఇక్కడ కులం వచ్చేటప్పుడు ప్రతి గ్రామంలో కులం ఉంది కాబట్టి ఆ గ్రామాల్లో పాలక కులం ఉంది, పాలిత కులాలు ఉన్నాయి కాబట్టి అక్కడ క్లియర్గా ఈ రోజున గ్రామాల్లో ఆ డివిజన్ వచ్చింది, ఆ చైతన్యం వచ్చింది. అందుకే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వకపోయినప్పటికీ కూడా 42% బీసీ అభ్యర్థులు గెలిచేటువంటి పరిస్థితులు, నిలబెట్టాల్సిన పరిస్థితులు ఆ పాలక కులాలకే ఉంటుంది. నా అంచనా ఏంటంటే ఇంకొక నెక్స్ట్ 5-6 మంత్స్లో ఇంకొక 15-20 ఎకరాల పూలింగ్ చేస్తారు. ఇంకొక సంవత్సరంలో మొత్తం కలిపి ఇంకొక 50,000 ఎకరాలు చేర్చి 1,00,000 ఎకరాల రాజధానిని చేయాలనేటువంటి దృష్టితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. మీరు నెక్స్ట్ 3 years తర్వాత చూడండి, 2 years తర్వాత చూడండి, 1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తారు. సరే బాగానే ఉంది, 1,00,000 ఎకరాల అమరావతి మరి మీరు చేస్తా అంటున్నారు, బాగుంది. అయితే అందులో ఎవరు ఆ అమరావతి వలన బాగుపడతారు? బాగుపడిన వాళ్ళలో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు బాగుపడతారు. రైట్. ఈ భూములు ఇచ్చిన వాళ్ళకి ఎకరానికి 1,250 గజాలు ఇస్తున్నాం. రేపు అమరావతి బాగుంటుంది అనేగా మనం డిస్కస్ చేయాల్సింది. బాగోలేదనంటే డిస్కషనే లేదట. ఫెయిల్ అయిందంటే ఈ పాలకులు ఫెయిల్ చేసినట్లు లెక్క. సరే బాగుంది అని అంటే 1,250 గజాలు 12.5 కోట్ల లాభం ఆ భూమి ఇచ్చిన వాడికి వస్తుంది. ఎంతమంది ఉంటారు ఈ భూమి ఇచ్చిన వాళ్ళు? దాదాపుగా 90% భూములు ఇచ్చిన వాళ్ళు ఆ గ్రామంలో 100,000కి లేదా 100కి 10 మందే ఉంటారు. పెద్ద భూస్వాములే ఉంటారు. సో వాళ్ళు ఊరికి 10 మంది ఉంటారు. మిగిలిన 10% భూములు ఇచ్చిన వాళ్ళు 100 మంది ఉంటారు. అంటే ఈ 100-10 తీసేస్తే ఆ గ్రామంలో 900 మందికి ఏ భూమి లేదు. వాళ్ళు వివిధ రకాలైన వృత్తులు చేసి కూలి పని చేసుకుని ఆటోలు నడుపుకుని లేకపోతే కులవృత్తి చేపట్టో రకరకాల పద్ధతుల్లో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వెళ్లదీస్తూ ఉంటారు. ఒక 40-50 అంతస్తుల బిల్డింగ్లు వచ్చినప్పుడు న్యాచురల్గా ఏమవుతుందండి, అక్కడ ఉన్న చిన్న గుడిసెలు ఉండవు. అవి కూడా ఒక రియాల్టర్ వస్తాడు, ల్యాండ్ పూలింగ్ చేస్తాడు, దాన్ని ఒక 500 గజాల బిట్టు చేసుకుంటాడు, దాన్ని ఏదో ఒక కమర్షియల్ కాంప్లెక్స్గా డెవలప్ చేస్తాడు.
ఇది మామూలుగా సాధారణ. అంటే ఏమవుతుంది, గుడిసెల్ని ఈ పట్టణాలు మింగేస్తాయి. ఈ పెద్ద పెద్ద భవంతులు వచ్చినాయి అంటే చిన్న చిన్న గుడిసెల్ని, షెడ్డుల్ని, మరి మన క్యాటిల్ షెడ్స్ ఉంటాయి, పశువుల షెడ్స్ ఉంటాయి, ఇవన్నీ పోతాయి. అక్కడ ఏముండదు, టోటల్ అర్బనైజేషన్ అవుతుంది. ఈ అర్బనైజేషన్ నేపథ్యంలో ఈ డిస్ప్లేస్మెంట్కి కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గురైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎక్కడికి పోవాలి చెప్పండి? వాళ్ళకి ఏంటి ఆ కాంపన్సేషన్? వాళ్ళకి ఏదైనా ఒక హౌసింగ్ స్కీమ్ ఉందా, ప్లాన్ ఉందా ఈ ప్రభుత్వానికి? ఉంటే ఏమన్నా ప్రజలకు చెప్పారా? ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయటం అనే స్కీమ్ గురించి బాగానే చెప్తున్నారు, మేము వ్యతిరేకిస్తున్నాం, అది వేరే సంగతి. మరి అక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లింలకి వాళ్ళు అక్కడ కోల్పోయేటువంటి జీవనాధారానికి పరిహారం ఏంటి? పరిహారం ఇవ్వట్లేదు. పరిహారం అంటే ఏమి ఇవ్వాలా? భూమి ఇవ్వాలి. నువ్వు 1,00,000 ఎకరాలు పూల్ చేసినప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏం అడుగుతున్నాం, బీసీలకు 1000 ఎకరాలు ఇమ్మంటున్నాం. ఈ 1000 ఎకరాల్లో నువ్వు వాళ్ళకి ఏమేమి వసతులు చేకూర్చొచ్చు? వాళ్ళకి హౌసింగ్ చేయొచ్చు, లేదంటే పారిశ్రామికవేత్తలుగా వాళ్ళని తయారు చేయొచ్చు. మరి అదే కదా ఆదర్శం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం ఉన్నది ప్రజాస్వామ్యం. మరి 90% ప్రజలకి ప్రజాస్వామ్యం లేనట్టే కదా. వాళ్ళ లాభం ఏంటి? అమరావతి వల్ల లాభం ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సిరిసిల్లలో చేనేతలు ఉన్నారు, బీసీలు మగ్గాల్లో మగ్గిపోతున్నారు. వాస్తవం కదా. ఇప్పటికైనా సమస్య తీరిందా? తెలంగాణ వచ్చింది, ఈరోజు తెలంగాణ రైజింగ్ డే అంటున్నాం. గచ్చిబౌలిలో బ్రహ్మాండమైనటువంటి ఏరియా, మరి ఏమంటున్నాం, పెర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణది ఎక్కువ అంటున్నాం. ఎవరిది ఎక్కువ? ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ, గ్రామాల్లో ఉన్న వాళ్ళ పెర్ క్యాపిటా ఇన్కమ్ కాదు కదా ఎక్కువ. వాళ్ళది అట్లానే ఉంది. అంటే ఇక్కడ ఎంత పెద్ద నగరమైన హైదరాబాదు, సిరిసిల్ల చేనేతలకి కలిగిన లాభం ఏంటి నాకు చెప్పండి. అక్కడ ఎవరండి సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు? కేటీఆర్. ఆయన ముఖ్యమంత్రి కొడుకు, ఆయన మంత్రి, ఆయన ఈ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కూడా. మరి దానివల్ల ఏం లాభం వచ్చింది? ఇదే ప్రాబ్లం మీరు క్లియర్గా చూస్తుంటే ఇదంతా చాలా కోయిన్సిడెంటల్గా ఉంటుంది, కానీ మన హిస్టరీలో కొన్ని పారాడాక్సెస్ ఇట్లానే ఉంటాయి. మనం ఆశ్చర్యంగా సేమ్ టు సేమ్ జరుగుతూ ఉంటుంది, మన కళ్ళ ముందే జరుగుతుంటుంది, మనం గమనించాం. అమరావతిలో కూడా ముఖ్యమంత్రి కొడుకే మొత్తం ఆ అర్బన్ డెవలప్మెంట్, ఆ పాలసీస్ అన్ని మొత్తం చూస్తున్నారు. ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ యొక్క నియోజకవర్గం మంగళగిరి. మంగళగిరిలో చేనేతలు ఉన్నారు. ఇప్పుడు ఆ చేనేతలకు వచ్చే లాభం ఏంటో నాకు చెప్పమానండి. మరి ఆ చేనేతలకి, ఆ బీసీలకి మరి ఏదో ఒక లాభం ఉండాలిగా, వాటా ఉండాలిగా. అమరావతిలో వాటా, అదే వాటా అడుగుతున్నాం. బీసీలు, ఇది బ్రహ్మాండమైన సబ్జెక్ట్. ఇది బీసీలతో పాటు ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లింలకు కలిపి నేనంట 1000 ఎకరాలు కాదు, 2000 ఎకరాలు ఇవ్వాలి. 2000 ఎకరాలు ఇచ్చి మీరు ఇండస్ట్రియల్ పార్క్స్ ఈ వర్గాలకి క్రియేట్ చేయండి. ఒక ఆయన అన్నాడు, ఏమన్నా అంటే మేము చేనేత పార్కులకి మరి ల్యాండ్ ఇచ్చాం తెలంగాణలో, గజం 75 రూపాయలని చెప్పాం. అది ఎప్పుడు 20-30 సంవత్సరాల కిందటి మాట. వాళ్ళు కొనుక్కోలేకపోయారు. కొనుక్కోలేకపోతే మనం ఏం చేస్తామంటే, నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు కొనుక్కోలేని పరిస్థితి ఆ చేనేతలకి ఎందుకు కలిగింది ఆలోచించాలి. వాళ్ళు రియాల్టర్స్ కాదండి, వాళ్ళకి ఇవేం తెలియదు. భూమి కొనుక్కుంటే బాగుపడతామని వాళ్ళకి తెలియదు. ఈ రోజున బతకటానికి వాళ్ళకి సరైనటువంటి ఆధారం లేక మగ్గాల మీద వాడు ఈ వీళ్ళ దగ్గర నుంచి, మిడిల్ మెన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని చీరలు నేసి వాడికి అమ్ముకుని, మళ్ళీ వాడి దగ్గర అప్పు తీరక మళ్ళీ ఇంకో చీర నేసి వాడికి ఇచ్చి వాళ్ళు బతికేటోళ్ళు ఒక గజం 75 రూపాయలకు కొనగలిగే స్తోమత లేనప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు వాళ్ళకి భూమి ఎలా చేయాలి? వాళ్ళని ఆ మగ్గాలన్నింటినీ ఆ ఏరియాకి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసి ప్రతి మగ్గానికి, ప్రతి ఇంటికి సరిపడా అటు ఒక మగ్గం పెట్టుకోవటానికి, అలాగే ఉండటానికి గృహ వసతి కల్పించాలి. అంతేకాకుండా అటువంటి ఆ ఏరియాలో వాళ్ళకి 2 ఎకరాలో 3 ఎకరాలో ఇయర్ మార్క్ చేసి అందులో వాళ్ళకి కావాల్సినటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ, మరి క్లబ్ హౌసులు లాంటివి కానీ, ఏదైనా కానీ మొత్తం అన్నీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అది కదా ప్రభుత్వం చేయాలి. ఇది కనుక క్రమక్రమంగా ఈ ప్రభుత్వాలు చేసినట్టయితే బీసీలు ఏవైతే వృత్తి చేస్తున్నారో వాళ్ళు ఎందుకు ఇన్నాళ్ళు సఫర్ అవుతారండి. అందువల్ల ఏంటంటే
ఇది బ్రహ్మాండమైన అంశాలు నిన్న చర్చకు వచ్చినాయి. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము చేనేతల మీటింగ్ చీరాల్లో కూడా పెట్టాం ఒక వారం క్రితం. ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. వివిధ బీసీ వర్గాలతో, ఎస్సీ వర్గాలతో, ఎస్టీ వర్గాలతో, ముఖ్యంగా ఆదివాసీల గురించి కూడా, వాళ్ళకి ఆదివాసీలతో ఒక మాట చెప్తాం మీకు. అసలు ఏంటంటే ఎందుకు మనం ఈ రోజున ఈ బలహీన వర్గాలు అనే వర్గాలని, ఏవైతే బలహీన వర్గాలు, పేద వర్గాలు, బడుగు వర్గాలు అని చెప్పుకుంటూ రోజు పేర్లు చెప్పటమే కానీ వాళ్ళకి ఏమీ చేయని ఈ ప్రభుత్వాలు ఎంత అన్యాయం చేస్తున్నాయో చెప్తా మీకు. ఆదివాసీలకి పోలవరం ప్రాజెక్టు కింద 3 లక్షల హెక్టార్లు ముంపుకు గురవుతుంటే, అమరావతిలో ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్ ఇచ్చినప్పుడు, భూమి పోతే భూమి ఇచ్చినప్పుడు, ఇక్కడ వీళ్ళకి భూమి ఇవ్వాలి కదండి. 3 లక్షల హెక్టార్లకి ఏమైపోవాలి వాళ్ళు? వాళ్ళ గురించి మాట్లాడే రాజకీయ నాయకుడేనండి ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవడు పట్టించుకోవట్లే. మరి అంత డ్యామ్ కట్టినాక డ్యామ్ దిగువన ప్రాంతాల్లో ఒక్కొక్క ఎకరం విలువ ఎంత అవుతుందండి? 1,00,000 ఉన్నది 10 లక్షలు అవుతుంది, 10 లక్షలు ఉన్నది 50 లక్షలు అవుతుంది, 50 లక్షలు ఉన్నది 2-3 కోట్లు అవుతుంది. ఇంత ఇదే కదా వీళ్ళు కాళేశ్వరం కట్టినప్పుడు ఏం చెప్పారు? మొత్తం ఆ ఏరియా అంతా డెవలప్ అయిపోయింది, ఒక్కొక్క ఎకరం ఇంత అయింది అంత అయిందని చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, మరి అక్కడ ఆదివాసీలకి 3 లక్షల హెక్టార్లు పోతుంటే మరి వాళ్ళకి ఎంత కాంపన్సేషన్ ఇవ్వాలి నాకు చెప్పండి. వాళ్ళు మొత్తం అసలు బతుకంత తరతరాలుగానండి. వాళ్ళు నిజమైన మూలవాసులు. మనమంతా అటు ఇటు ఇటు అటు మారిన వాళ్ళం. మనం మూలవాసులు కావచ్చు, ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి, ఆ సైడ్ నుంచి మారి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు. మరి వాళ్ళ 3 లక్షల హెక్టార్లకి నువ్వు ఇచ్చే కాంపన్సేషన్ ఏంటి? అటు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది, చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, జగన్ ప్రభుత్వం ఏం చేసింది, ఇది గమనించాలా. నేను అనేది ఈ రోజున ఈ వర్గాలన్నీ కూడా కోరాల్సింది ఏంటంటే భూ పరిహారాన్ని కోరాలా. ఈ ఊరికి క్యాష్ కాంపన్సేషన్లు కాదు, క్యాష్ ఇస్తే ఆ రోజుతో అయిపోద్ది. భూ పరిహారాన్ని కోరాలా. భూమి ఎప్పుడైతే ఈ వర్గాల చేతుల్లో ఉంటుందో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజున పాలక కులాల చేతుల్లో 90% భూమి ఉంది కాబట్టే వాళ్ళు బ్రహ్మాండంగా ఒక్కొక్కళ్ళు 10 ఎకరాలు ఉంటే 100 కోట్ల రూపాయల విలువైన జీవితాలని వాళ్ళు గలుపుతున్నారు. పిల్లలు ఏం చేయక్కర్లా, ఒక రాజకీయ పార్టీని పట్టుకుని ఏదో రకంగా ఒక సీటు తెచ్చుకుని డబ్బులు పంచి ఎమ్మెల్యే అయ్యి ఇంకో 10 ఎకరాలు కబ్జా, 100 ఎకరాలు కబ్జా, ఈ పద్ధతిలో బతుకుతున్నారు. కాబట్టి నిజమైన ల్యాండ్ సీలింగ్, నిజమైన సహాయం చేయాలంటే ఈ రోజున కాంపన్సేషన్స్ అన్నీ కూడా ల్యాండ్ టు ల్యాండ్ కాంపన్సేషన్నే ఈ బీసీ వర్గాలు కానీ, ఎస్సీ వర్గాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ, ముస్లిం వర్గాలు కానీ కోరాలా. ప్రభుత్వం ఏదైనా ఇస్తే ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలి, ల్యాండ్ ఇవ్వాలి. సో ఆ దృష్టితో అది నిన్నటి చర్చ ఆ దిశలో సాగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ సంఘాలన్నీ ఈ పార్టీలను నమ్ముకుంటే మోసపోతున్నాం. రాజకీయంగా బీసీ సంఘాల నాయకుల భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. మనం తెలంగాణలో అది చూస్తాం. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు అయినప్పటికే మనకు తెలిసిపోతుంది ఎంతమంది బీసీలు సర్పంచులు జనరల్ సీట్లలో గెలిచారు. రేపొద్దున నిజమైన ప్రజాస్వామ్యం అని మనం ఎప్పుడు చెప్పాలంటే, ఈ రాజకీయమైనటువంటి రిజర్వేషన్లు మనకు అక్కర్లేదు అనేది ఎప్పుడు చెప్పాలంటే, జనరల్ సీట్లలో కూడా ఎస్సీలు గెలిచినప్పుడు, ఎస్టీలు గెలిచినప్పుడు, ముస్లింలు గెలిచినప్పుడు, అలానే బీసీలు గెలిచినప్పుడు, అప్పుడు ఈ రిజర్వేషన్లు మనకు అక్కర్నే లేదు. ఎప్పుడైతే ఇలా గెలవటం ఎన్నికల్లో మొదలు పెడతారో అప్పుడే ఎన్నికలే కాదండి, చట్టసభలే కాదు, అన్ని రంగాలలో అన్ని కులాలు ముందుకెళ్తాయి. అన్ని కులాలు ముందుకెళ్తేనే ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు అవుతుంది. ఆ దిశగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది. ఖచ్చితంగా ఈ బీసీ మూవ్మెంట్ ఆ డైరెక్షన్లో మొత్తం అన్ని వర్గాలని కలుపుకుని వెళ్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఓకే. ఇది అధికారం డిబేట్లో భాగంగా అంశం. బీసీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే, ఆ తెలంగాణ మాదిరిగా బీసీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో కూడా ముందుకెళ్తుందని పూర్ణచంద్రరావు గారు చెప్తున్నారు. మరొక అంశం మీద అధికారం డిబేట్లో వచ్చే వారం కలుద్దాం. అప్పటి వరకు సెలవు.